పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలతో సంఘ్ పరివార్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేంద్ర హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతల మధ్య విభేదాలపై సంఘ్ నేతలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఆధిపత్య పోరుతో ఎందుకు చెడగొట్టారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రిపీట్ కావద్దని హెచ్చరించినట్లు కూడా సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో 400 ఎంపీల టార్గెట్ రీచ్ కావాలంటే దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణలో 10 సీట్లు తప్పక గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారట సంఘ్ నేతలు. రైట్, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణపై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందుకుగాను సంఘ్ పరివార్ నేతలు ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆధిపత్య పోరుతో అధికారం కోల్పోయామని వాళ్ళు హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు కంపల్సరీ గెలవాలి. 400 పార్లమెంట్ ఏవైతే దేశంలో 400 పార్లమెంట్ స్థానాలు సంపాదించాలనుకుంటుందో బీజేపీ ఆ దిశగా వెళ్లాలని కూడా ఇక్కడ నేతలను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గుడ్ ఈవినింగ్. ప్రధానంగా ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణలో 10 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవాలనే కొత్త నిశ్చయం ఉంది. దానిలో భాగంగా సంఘ్ పరివార్ నేతలు ప్రత్యేకంగా బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో సంఘ్ పరివార్ కాస్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. సంఘ్ పరివార్ చెందిన నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణము ఆధిపత్య పోరుతో ఎందుకు చెడగొట్టారు అని కూడా ప్రశ్నించినట్టు సమాచారము. అయితే ప్రధానంగా మనము గతంలో పలుమార్లు చర్చించుకున్నాము. ఇక్కడ ప్రధానంగా వర్గపోరు తీవ్రంగా అయిపోయింది. ఎవరికి వారు తామే గొప్ప అన్న చందన వివరిస్తున్నారని చెప్పి గతంలో పలుమార్లు మనం చర్చించుకున్నాము. ప్రధానంగా మనకు తరచుగా వినపడేది ఏంటంటే బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గపోరు ఉంది అని చెప్పేసి, దానితో పాటు మధ్య మధ్యలో ధర్మపురి అరవింద్ కూడా తన ఆధిపత్యాన్ని చూపెట్టుకునేటందుకు ప్రయత్నిస్తారని చెప్పి ఇలా రకరకాలుగా స్పెక్యులేటివ్ గా పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి గతంలో ఉన్న మంచి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మెయింటైన్ చేయాలని, పార్లమెంట్ ఎన్నికలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి కూడా సంఘ్ పరివార్ నేతలు ఇక్కడున్న నాయకులకు ప్రధానంగా నిర్దేశం చేశారని కూడా సమాచారము. అయితే ప్రధానంగా వాళ్ళు పదే ప్రస్తావించిన అంశం ఏంటంటే ఈ విభేదాలు పక్కన పెట్టి అసెంబ్లీ ఎన్నికల లాంటి పరిస్థితి మాత్రం అసలు రిపీట్ కాకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ప్రధానంగా దీంట్లో ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే సంఘ్ పరివార్ మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవ్వదు. క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు. సంఘ్ పరివార్ నేచర్ ఏంటంటే దేశానికి సేవ తమ ప్రధాన ప్రయారిటీగా ఇస్తారు. అయితే ఒకటి మాత్రం చెప్పుకోగలము, బీజేపీలో మాత్రము ఒక క్యాండిడేట్లు బీజేపీ పార్టీ పొలిటికల్ పార్టీగా అభ్యర్థులను ఎవరిని ఎన్నిక చేయాలి అనే దాంట్లో మాత్రం ఖచ్చితంగా సంఘ్ పరివార్తో పాటు విశ్వ హిందూ పరిషత్ సూచనలు తీసుకుంటారు. కానీ సంఘ్ పరివారికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే చిన్నప్పటి నుండే ఒక విలువలతో కూడిన అభ్యాసాన్ని కూడా నేర్పిస్తారు. శాఖ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రధానంగా సంఘ్ పరివార్ లో. అయితే దానిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నేతలలో ప్రస్తుతం కాకుండా ఓల్డ్ బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారే. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడున్న బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటంటే కొంతమంది వేరే పార్టీలో ఇంటి వలసలు వచ్చారు. దానిలో భాగంగా ప్రధానంగా ఈటల రాజేందర్ తోనే ప్రధాన సమస్య అని కొంతమంది పార్టీ నేతలు గుసగుసలు కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారని కూడా ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది. అప్పట్లో ఈటల రాజేందర్ కంప్లీట్ ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ కలిగిన వాడు. ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని ఇంకెప్పుడు వంట పట్టించుకుంటారు. ఆయన బీఆర్ఎస్ లో ఆయన నెంబర్ 2 క్యాండిడేట్ కావచ్చు. కేసీఆర్
అయ్యారు తర్వాత. కానీ బీజేపీలో సిద్ధాంతం పట్ల, బీజేపీ ఐడియాలజీ పట్ల అనుగుణంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఇంకా ఇప్పటికీ తెలుసుకుంటారు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక వర్గం వాదన చేస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ మళ్ళీ బండి సంజయ్ తోని ఇటు ఈటల రాజేందర్ తో పాటు ధర్మపురి అరవింద్ కూడా కలిసి పనిచేయాలని, ఏదైనా ఉమ్మడి కార్యాచరణ దిశ వర్గ పోర్లకి చెక్ పెట్టాలని, ఎవరికి వాళ్ళు తమ మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ తామే గొప్ప అని వివరించకూడదని, ఇది పార్టీ కోసం పనిచేయాలి. పార్టీతో పాటు ఎంటైర్ కంట్రీలో కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానంగా 400 ఎంపీ టార్గెట్ రీచ్ కావాలి అంటే దక్షిణాదిలో కీలకంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా బీజేపీకి మంచి ఎడ్జి ఉంది. ఆపర్చునిటీ ఈసారి అసలు మిస్ చేసుకోవద్దు. గత అసెంబ్లీ ఎలక్షన్ లోనే సీరియస్నెస్ లేకపోవడంతోనే సీట్లు తగ్గాయని చెప్పి కూడా ప్రధానంగా సంఘ పరివార్ నేతలు ప్రస్తావించినట్లు, అలాగే ఎట్టి పరిస్థితి వచ్చిన ఆపర్చునిటీని మాత్రం చేజార్చుకోకూడదు అని చెప్పేసి క్యాడర్ ని స్ట్రెంగ్ చేయాలి, అందరితోని ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి, దేశజాలకు పోకుండా ప్రధాన ఫోకస్ అంతా పైన పెట్టాలి. కానీ బీజేపీ స్టాండ్స్ చూస్తే దేశం ప్రయారిటీయే వాళ్ళకి ముఖ్యం, అలాగే పార్టీ ఫస్ట్ అన్న నినాదం కూడా వాళ్ళదే. కానీ సమన్వయ లోపం అంటూ సంఘ్ పరివార్ నేతలు అనడం ఎలా చూడాలంటే, బీజేపీ నేతల్లో, తెలంగాణ బీజేపీ నేతల్లో సమన్వయ లోపం ఉందంటారా? అదే మనం ప్రధానంగా మునుగా అనుకున్నట్టు గతంలో కొన్నిసార్లు కీలకంగా ఒక లుకలుకలు అనేది ప్రధానంగా వార్తలు కూడా వదంతులు వ్యాపించాయి. దానిలో భాగంగా అందరూ కూడా ప్రధానంగా ఏం చూపిస్తున్నారు అని అంటే ఈటల రాజేందర్ వైపే చూపిస్తున్నారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి తను అంటే ఇది కూడా స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి. ఇంటర్నల్ గా వాళ్ళు స్పెక్యులేటివ్ గా వార్తలు మాట్లాడుకుంటా ఉంటారు పార్టీ ఆఫీస్ లో కానీ బయట బీజేపీ నేతలు. ఈటల రాజేందర్ పార్టీ సిద్ధాంతానికంటే ముందు తనని తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు, తన వల్లే బీజేపీ పార్టీకి ఊపొచ్చింది అనుకుంటున్నారని చెప్పేసి కూడా ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది. వాస్తవికంగా చూసుకుంటే ఇటు బండి సంజయ్ వర్గీయులు ఏం చెప్తారంటే, బండి సంజయ్ వచ్చాకనే పార్టీకి ఒక ఊపు వచ్చింది, బండి సంజయ్ వచ్చాకే జిహెచ్ఎంసీలో 48 సీట్లు పెరిగాయి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందూ భావజాలాన్ని ప్రజలందరూ స్వీకరించి ఇన్నాళ్ళు కూడా ప్రజలు కూడా తాము హిందువులమని ఎక్కడ చెప్పుకోవడానికి కొంతమంది భయపడ్డప్పటికీ బండి సంజయ్ వచ్చాక పూర్తి స్వేచ్ఛ లభించింది, హిందువులందరూ కూడా బీజేపీ వైపే ఉన్నారని కూడా ఒక వర్గం అంటున్నప్పటికీ ప్రధానంగా సంఘ పరివార నేతలు క్యాడర్ లోకల్ గా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు. ఏ అభ్యర్థి ఎలాంటి వ్యక్తి, నేతలు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రిపేర్ చేస్తూ సంఘ పరివార్ చాలా కీలకంగా వ్యవహరిస్తారు. వారు ప్రధానంగా సిద్ధాంత పరంగానే ముందుకు పోయే విధంగా వాళ్ళు ఐడియాలజీకే ప్రయారిటీ ఇస్తారు తప్ప సంఘ పరివారు ఈ రాజకీయ లుకలుకలు వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. ఒకవేళ అవి ఉన్నా కూడా ఆ సదరు నేతలకు ప్రయారిటీ ఇవ్వరు అనే ప్రచారం కూడా గడిచిన కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. గాయత్రి, శ్రీచర్ అంటే 35 సంవత్సరాల వెనక్కి చూస్తే బీజేపీకి కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ 35 సంవత్సరాలలో 300 పైనే ఎంపీ సీట్లు సాధించింది, 400 ఎంపీ సీట్ల దిశగా వెళ్తోంది. అసలు ఎలాంటి సౌత్ నుంచి బీజేపీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేదు ఆశించిన రీతిలో. సో ఇప్పుడు ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగిస్తారు సౌత్ లో? అయితే ప్రధానంగా మనం చెప్పుకుంటే ఉత్తర తెలంగాణలో బీజేపీకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ పెరిగింది. మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ లో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కానీ, అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే సోయం బాపురావు కానీ, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కానీ, ఇలా అందరూ కూడా ప్రధానంగా బీజేపీ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ నిర్మల్ కాన్స్టిట్యున్సీ కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో స్ట్రాంగ్ గా ఆర్ఎస్ఎస్, ఇటు విశ్వ హిందూ పరిషత్, హిందూ సంస్థలన్నీ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయి. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో అల్జాపూర్ శ్రీనివాస్ అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా సంఘ పరివారతో ఉన్నాడు. 30 ఏళ్ళు సంఘ పరివారతో ఉన్నాక అటు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇలా సంఘ పరివార్కి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి ఒక రూట్ లెవెల్లో అందరూ సంఘ పరివార్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజాన్ని, హిందూ ఐడియాలజీని ముందుకు తీసుకుపోయే భాగంలో సంఘ పరివార్లు వర్క్ చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో మనం చెప్పుకోదగిన కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రము ఈ బీజేపీకి మాత్రం స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు అలాగే జహీరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ లో ఖచ్చితంగా కూడా బీజేపీకి ఎడ్జ్ ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోగలం. గాయత్రి,
రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.